టొంగ్ టొంగ్ ఏం చేయడని అనుకుంటున్నాను. ఒకసారి షూట్ చేద్దాం గైస్. అయ్యి బాబోయ్, నేనైపోయా. ఏంటి ఫిష్ మ్యానా? భలే ఉన్నాడు కదా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పదరా పదరా సించాను వెళ్ళాలి. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు నిర్వాక్స్ రామంత్రుడి న్యూ వీడియో. గైస్, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఓకే, ఈ రోజు స్పెషల్ వీడియో కాబట్టి డైరెక్ట్ మనం GTA 5 సిటీకి వెళ్దాం గైస్. అక్కడి నుంచి గణేష్ అయితే తీసుకొద్దాం. అంటే మీరు పెట్టిన కొన్ని క్రేజీ కామెంట్స్ కూడా చూద్దాం గైస్. మీకు గుర్తుంది, ఇంతకుముందు మనం స్టీలింగ్ సిరీస్ కూడా చేసేవాళ్ళం. ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఏదో ఒకటి బైక్స్ కానీ కార్స్ కానీ పెట్టేవాళ్ళు, నేను వెళ్ళి లేపేసుకుంటూ వచ్చేసేవాడిని. సో ఇంకా పెడదాం, మీరు కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు కూడా తీసుకొని ఆ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దామే. ముందుగా కామెంట్ అయితే చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి, వామో ఏంటి ఎంత ఉంది. సరే, జెస్సీ జేష్వాన్ ఉంది. అన్న కొత్త గ్లిచ్ ఏంటంటే సూపర్ జంప్ కానీ అల్ట్రా సూపర్ జంప్ కానీ చీట్ కోడ్ డైల్ చేయి, ఒక బిల్డింగ్ పైకి వెళ్ళు, ఆ బిల్డింగ్ పై నుండి దూకి కరెక్ట్ దూకేటప్పుడు కోడ్ డీయాక్టివేట్ చేయి, కిందకి రాగానే గ్లిచ్ అవుతావు, ప్లీజ్ ట్రై దిస్ గ్లిచ్. ఓకే, ఇంకా దానికోసం నేను ఫ్లయింగ్ బైక్ని అయితే తీసుకున్నాను గైస్. ఫ్లయింగ్ బైక్ ఎక్కడ ఉందో? ఎస్, దొరికింది. కొంచెం బిల్డింగ్ పైకి వెళ్ళాలి కాబట్టి పోలీస్ స్టేషన్ పైకి వెళ్దాం. ఎందుకు సరిపోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అది కొంచెం హైట్లోనే ఉంటుంది గైస్. పదండి, పోలీస్ స్టేషన్ ఇక్కడే కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే సరిపోతుంది. ఇక్కడ ల్యాండ్ చేసేద్దాం. దిగు దిగు, కిందకి దిగు, కిందకి దిగు. ఎస్, ఈ మాత్రం సరిపోతుంది హైట్ అనుకుంటున్నాను. ఇప్పుడు రెడీగా పెట్టుకోవాలనుకుంటా, ఎందుకైనా మంచిది ఇన్ఫినిటీ ఎల్సీడీ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుందాం సేఫ్ సైడ్. అండ్ ఇంకా సూపర్ జంప్ చేద్దాం, అల్ట్రా సూపర్ జంప్ చేద్దాం. జస్ట్ సూపర్ జంప్ వద్దు. ఎస్, యాక్టివేట్ అయితే చేశాను. ఇప్పుడు దూకేటప్పుడు డీయాక్టివేట్ చేస్తే సరిపోతుంది కదా, అంతే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తానే. ఓకే, రెడీగా పెట్టుకున్నాను. ఇక 3, 2, 1 బూమ్. నేనైతే కిందకి దూకేసేస్తున్నాను గైస్. దూకేటప్పుడే డీయాక్టివేట్ చేయాలి కదా. ఓకే, నొక్కేసాను. డైల్ చేయరా. అమ్మయ్యా, పడిపోయాడు. ఇప్పుడు గ్లిచ్ ఏమైనా అవుతుందో చూద్దాం గైస్. ప్రస్తుతానికైతే ఏం లేదు, చూద్దాం. అరే యార్, ఏ స్పైడర్ మ్యాన్ పోస్ట్ జస్ట్ అలా ఉండిపోతూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి గైస్. ఎస్, గ్లిచ్ అయితే వర్క్ అవుతుంది, బాగానే ఉంది గ్లిచ్ అయితే. ఇలా మీకు ఏమైనా గ్లిచెస్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అన్ని కూడా కవర్ చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని మోడ్స్ కూడా చూద్దాం. టుంగ్ టుంగ్ అని, ఫిష్ మ్యాన్, గోస్ట్, ఇలా కొన్ని మోడ్స్ అయితే లోడ్ చేసి పెట్టాను. ఈ మోడ్స్ లింక్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తానే, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని లోడ్ చేసేయండి. ఎలా అదే ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను గైస్. దాన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ముందుగా టుంగ్ టుంగ్ అని అయితే స్పాన్ చేస్తాను. వీడిని షూట్ చేస్తే మన మీదకి అటాక్ చేస్తాడో లేదో ఇప్పుడు చూద్దాం. ఎందుకైనా మంచిది ముందుగా కోడ్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు షూట్ చేద్దాం. నేను ఈ టింగ్ టొంగ్ షూట్ చేయి, బాబోయ్ వచ్చేస్తున్నాడు. నేనైపోయా, ఊరి వేసేసి. అమ్మయ్యా, జస్ట్ మిస్గా వాడి చేతిలో కర్ర చూడండి, ఎంత పెద్ద బ్యాటు. దాన్ని తీసుకుంటాడని అయిపోతాం. పర్వాలేదు, హెల్త్ బాగానే పెట్టాడు. బామ్మో, అసలు ఎంత పెద్దగా ఉన్నాడు గైస్ టుంగ్ టుంగ్ అయితే. ఇంకొకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఒక్కసారి టుంగ్ టుంగ్ దా, చూడండి అబ్బా ఎంత హైట్గా ఉన్నాడు. ఆ బ్యాట్ చూడండి ఎంత అలా వంగిపోయింది. ఇప్పుడైతే నేను మెషిన్ గన్ తీసుకున్నాను. కొంచెం దూరం వెళ్దాం. టుంగ్ టుంగ్ దా 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 దా, ఏకేంతోనే అయిపోయావు. ఇంకా మెషిన్ గన్ అంటే నాకు తెలిసి ఈజీగానే అయిపోతావు. డ్యామేజ్ అయితే చేస్తాడో లేదో చూద్దామా. దగ్గరికి అయితే రానిద్దాం గైస్. ఇప్పుడైతే నేను తనని ఏమి చేయను, చూద్దాం డ్యామేజ్ చేస్తాడో లేదో. దా, దగ్గరికి రా. కోడ్ అయితే యాక్టివేట్ చేసే. వామ్మో, ఆ కొట్టుడు చూడన్నబ్బా ఎంత చెయ్యి అంతవరకు తీసుకెళ్తున్నాడు, కానీ నాకు అసలు డ్యామేజ్ అవ్వడం లేదబ్బా. నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని మోడ్స్ అయితే రాబోతున్నాయి గైస్. నేనైతే మోటో బదులు కానీ నోబితా కానీ అనుకుంటున్నాను. సో అవెంజర్స్ కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనకి చాలా హల్క్ కానీ ఇలా కొంత అవెంజర్సే ఉన్నారు. సో కొత్త కొత్త అవెంజర్స్ కూడా వస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ అయితే తీసుకొస్తే బాగుంటుంది గైస్. చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫిష్ మ్యాన్ ఉంది, డాన్సింగ్ ఇన్ వామ్మో గోస్ట్ గైస్. ఇతను చూడు ఎలా డాన్స్ చేస్తున్నాడు. వామ్మో, ఇతన్ని గనక ఆ గోస్ట్ హౌస్ దగ్గర పెడితే మామూలుగా ఉండదు. ఈ గోస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మనం చాలా రోజులు అవుతుందబ్బా. నెక్స్ట్ వీడియోలో గోస్ట్ హౌస్ దగ్గరికి కూడా వెళ్దాం, గోస్ట్ని పలకరించుద్దాం. ఒకసారి షూట్ చేద్దాం. అటాక్ చేయడానికి వస్తాడా? లేదు, తినైతే రావడం లేదు. నేను టుంగ్ టుంగ్ కూడా రాడనుకున్నాను, అంటే మూతున్నాడు కదా, అందుకే వచ్చేసాడు అనుకుంటా. ఈడైతే ఏం మూవడం లేదు, డాన్స్ చేస్తూ ఉన్నాడు అంతే. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా కొన్ని లోడ్ చేసి పెట్టాను గైస్. ఫిష్ డాన్సింగ్ ట్రిక్ అంటే ఓకే, ఎన్నైనా స్పాన్ చేసుకోవచ్చు కదా. ఫిష్ డ్యాన్స్, ఆహా, ఇతను ఫిష్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఎస్, హెడ్ మొత్తం అదంతా కూడా. వాము, చూడండి గైస్, భలే ఉన్నాడు. ఒకసారి స్టిక్కీ బాంబ్స్ అయితే వేస్తున్నాడు. నాకు తెలిసి యాక్టివేట్ చేసినా ఏం కాదని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం సరిపోతుందండి. ప్రస్తుతానికి దూరం వెళ్దాం గైస్. ఆ తర్వాత కంట్రోల్స్లో స్టిక్కీ బాంబ్స్ని యాక్టివేట్ చేసాను.
కానీ తనకి చీమ కొట్టినట్టు కూడా లేదు కదా. నెక్స్ట్ పంకిన్ బాయ్ని కూడా చేద్దామా? ఫ్లయింగ్ బాయ్ తెలుసు. ప్రోమో ఆహా, తిని మనకి ఎక్కడో ఉంటాడబ్బా. ఒక నిమిషం, ఆ గేమ్ ఏంటి సడన్గా నేమ్ స్ట్రైక్ అవ్వడం లేదు. ఫాల్ గైస్, స్టంబుల్ గైస్లో అయితే ఉంటాడు అనుకుంటా. ఎస్, అది అందులో క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ బాయ్. ఓకే, తిని కూడా అటాక్ చేస్తే లాగా పెట్టుంటే భలే ఉండేది. ఆహా, భలే ఉన్నాడు కదా. తిని యానిమేషన్ చాలా బాగుందబ్బా. ఆ సూర్యాన్ని ఇటు తీసి ఇటు పెడుతున్నాడు. అలాగే పైన పంకిన్ కూడా జస్ట్ అలా రౌండ్గా తిరుగుతూ ఉంది. భలే ఉంది. అరే యార్, చూడండి గైస్, బాగుంది. పంకిన్ బాయ్ అయితే బాగున్నాడు, బట్ ఇంకా మూవ్ అయితే కూడా ఇంకా చాలా బాగుండేది కదా గైస్. ఇంకా మనం GTA 5 సిటీకి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. మన ఇండియన్ బ్యాక్ సెంచరీలో GTA సిటీ కాదు ప్రస్తుతానికి, మెయిన్ GTA 5 గేమ్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోయి మంచిగా వినాయకుని అయితే తీసుకుందామే. 3, 2, 1 బూమ్. ఓ పైలట్, పద 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 దోసుకుంటూ వెళ్ళిపోవాలి రమ్మా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గైస్. వినాయకుని అయితే తీసుకురావాలి, గణేశుని అయితే తీసుకొచ్చేసేద్దాం. అలా ఫ్లయింగ్ బ్యాగ్తో GTA 5 సిటీకి అయితే వచ్చేసాం గైస్. తిప్పుతున్నా యస్ తిప్పేసా. సో గణేశుని తీసుకురావాలి కాబట్టి ట్రాక్టర్ తీసుకొద్దాం అనుకున్నాం, కాకపోతే అన్నీ కూడా వెళ్ళిపోయినాయి గైస్. లారీస్ అయితే ఉండే, ఒక లారీ అయితే తీసుకొద్దాం. మనం కొంచెం పెద్ద వినాయకునే తీసుకొద్దాం కాబట్టి సరిపోతుంది లారీ కూడా. వెళ్తున్నా ఒరే డోరేమోన్ టుంగ్ టుంగ్ ఇక్కడికి కూడా వచ్చేసారంట గైస్. వద్దంటే తెలుసు కదా ఏం చేస్తాడో. తన చేతిలో పెద్ద బ్యాట్ ఉంటుంది. వామో, ఎందుకని చెప్పేసి తను కూడా తీసుకొచ్చేసాం. టుంగ్ వచ్చాడు డోరేమోన్, నోబితా ఇంకా దర్శనం వచ్చేసింది. ఇంకొక మీరే చూసి సర్ప్రైజ్ అవుతారు. ఊరే సింజాన్ దిగిరా ఇంటికైతే వచ్చేసాం గైస్. వీళ్ళు లోపల ఏం చేస్తున్నారో ఏంటో, వాళ్ళు కూడా వస్తే త్వరగా లారీ ఎక్కేసి వినాయకుని అయితే తీసుకొచ్చేద్దాం. ఊరే సింజాన్ దారా వస్తున్నాను. ఊరే మామ పరిగెత్తుకురా, నేను కూడా వస్తున్నాను. వీళ్ళకి హారన్ ఎంతసేపు కొట్టినా వినిపించలేదండి. అసలు ఏం చేస్తున్నారు అబ్బా. ఊరే సింజాన్ ఒక్కసారి చూడరా మన వాళ్ళు ఏం చేస్తున్నారో. ఎన్పిసి క్యారెక్టర్ కూడా వచ్చేసాడు గైస్. మన ఇండియన్ సెంచరీలో ఉంటాడు కదా ఎన్పిసి క్యారెక్టర్, తను కూడా వచ్చేసాడు. ఆహా, ఒరే బూరి బుగ్గల డోరేమోన్, డాన్సులు వేస్తున్నారా డాన్సులు. మనం త్వరగా వెళ్ళి వినాయకుడిని తీసుకురావాలిరా, పండగ వచ్చేసింది. రండి. అరే సించాన్, పద వెళ్దాం. దూకే రోయ్. ఓకే, అరే డోరేమోన్, దర్శన, రండిరా వెళ్దాం. టొంగ్ అంకుల్, త్వరగా వెళదాం పద. మన దగ్గర ఎక్కువ టైం లేదు, మన వినాయకుడిని తీసుకుని రావాలి కదా. ఎన్పిసి క్యారెక్టర్ పద బ్రో, మనం కూడా వెళ్దాం. దర్శన ఎగిరింది చాలు. ఊరి నోబితా చాలేరా, పదని గణేశుని తీసుకురావాలరా. ఓరే సించాన్, ఎప్పుడొచ్చారా మీరు మామ, ఎప్పుడొచ్చారు? ఊరి డోరేమోన్ గాని నేను వేసేస్తాను రా. నేను వచ్చి అరగంట అవుతుందిరా ఇక్కడ. మీరేమో డింగుచుకొని ఎగురుతూనే ఉన్నారు. త్వరగా రండిరా, వినాయకుడిని తీసుకురావాలి. అబ్బా వస్తున్నాం లేరా సించనగా. ఓకే, అందరం కూడా స్టార్ట్ అయిపోయాం. నేను సించన్ గడు ముందుకేం గైస్. ఇంకా డోరేమాన్, నోబితా, మన ఎన్పిసి క్యారెక్టర్, దర్శన, టుంగ్ అంకుల్ పైకి అదే వెనకైతే ఎక్కారనమాట. ఒరే గట్టిగా పట్టుకోండి మీరు. వీళ్ళేమందరూ బయట ఉన్నారు. ఒరే డోరేమాన్, నోబితా మీరు అందరూ కూడా గట్టిగా పట్టుకోండి, లేదంటే కింద అయితే పడే ఛాన్సెస్ ఉంటాయిరా. ఓరి మామ, మేమందరం కూడా గట్టిగానే పట్టుకున్నాం రా. అయినా పడకుండా ఉండడానికి వెనకల టుంగ్ అంకుల్ కూడా ఉన్నాడు కదా, ఏం పర్వాలేదు. తిప్పు. అరే ఈ సడన్ గా వర్షం ఏంట్రా బాబు ఇలా పడుతుంది. అరే డోరేమాన్, టుంగ్ అంకుల్, దర్శన మీరైపోయారు. ఒరే డోరేమాన్, మీరైపోయారా. నేనేమో లోపల ఉన్నాను, నాకు ఏం పర్వాలేదు వర్షం పడినా. అదే మీరు తడిసిపోయి మొద్ద అయిపోతారు. ఎలా ఉంది డోరేమాన్, మామూలుగా లేదు కదా. ఒరే సించాన్, దిగిన తర్వాత నీకు కూడా మామూలుగా ఉండదు లేరా నా చేతిలో అయిపోతావు. అలా మేమందరం కూడా చాలా దూరం అయితే వచ్చేసాం గైస్. చాలా దూరం కాదు, ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. ఇప్పటి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అవునరా ఊరే, మన లారీ ఏమో పెద్దది, ఈ వెళ్ళేవేమో చాలా చిన్నగా ఉంది, పైన తగులుతుందేమో అనిపిస్తుంది అనుకున్నా. సో నేనైతే రేస్ అయితే ఇస్తూనే ఉన్నాను గైస్, కానీ ముందుకైతే వెళ్ళడం లేదు. ఇరుక్కుపోయాం. సో ఎందుకైనా మంచిది వెనక తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళలేమరా, అయిపోతాం. పద అదే రైట్ కట్ చేయి. ఇక్కడ నుంచి దూసుకుంటూ వెళ్ళిపోరా. ఊరే డోరేమాన్, ఎలా చెప్పా ఏడిసినట్టు చెప్పావు. పోరా డోరేమాన్, నీకు కుళ్ళురా. ఆల్మోస్ట్ మనం ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం గైస్. ఒక్కసారి ముందు చూడండి. అరే డోరేమాన్, నోబితా, సించాన్, ఇక్కడ చాలా వినాయకుడి బొమ్మలు అయితే ఉన్నాయిరా. ఓకే, ఇక్కడ లారీని అయితే పెట్టేసేద్దాం. ఒక్కసారి దిగిండ్రా రే, త్వరగా వినాయకుడిని తీసుకొని లారీ అయితే ఎక్కించేసాలి గైస్. ఒక్కసారి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఆహా, ఎంత బాగున్నారా కదా. ఒక్కసారి అరే కొంచెం కష్టమే కానీ ఎక్కిద్దాం. రైట్ టైంలో మామా, వర్షం కూడా ఆగిపోయిందిరా. అమ్మయ్యా, కొంచెం అలా కష్టపడి వినాయకుడిని లారీ లోపలికి అయితే ఎక్కించేసాం గైస్. మన వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు కూడా ఎగురుకుంటూ సంతోషంతో వినాయకుడిని తీసుకెళ్లాలని.
మన వాళ్ళు డాన్స్లో కూడా స్టార్ట్ చేస్తారు. ఒరే డోరేమోన్, షించాన్ అందరూ చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, బాయ్ బాయ్. గణపతి బప్పా మోరియా.